శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మార్చి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ప్రధానంగా మరి మేషరాశి వారికి రాస్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు 11వ స్థానంలో ప్రవేశించడం జరిగింది. సో దానివల్ల జాతకుడు స్వయం కృషితో తన వ్యక్తిగత సామర్థ్యంతో తనకు ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా స్థిరాస్తి వలన కానీ ఆకస్మిక ధనలాభం లాంటిది ఈ పక్షంలో జాతకుడికి రావడం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా జాతకుడికి అన్నదమ్ములు స్నేహితుల సహకారం ఉంటుంది. స్థిరాస్తి కొనుక్కునే విషయంలో ఉన్నటువంటి అడ్డంకులు తొలగి మీ యొక్క స్థిరాస్తి మీ స్వాధీనంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం, లేదంటే డిపాజిట్ చేసినటువంటి ధనం కానీ, లేదన్నా ఒక వ్యాపార సంస్థలోనో షేర్ మార్కెట్లోనో ఇన్వెస్ట్మెంట్ చేసిన ధనం అధిక మొత్తంలో మీకు రిటర్న్స్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి కుజుడు రాహుగ్రహంతో కలిసి ఉండడం జరిగింది. రాహు విదేశ గ్రహం. విదేశంలో ఉన్నటువంటి మిత్రులతో కానీ మీ దగ్గర బంధువులతో కానీ కలిసి ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ సమయంలో మీకు అనుకూలించడం జరుగుతూ ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా రుణ ప్రయత్నాలు లాంటివి ప్రయత్నం చేస్తున్నాం, లేదన్నా ఒక వ్యాపార లైసెన్స్ కొరకు ప్రయత్నం చేస్తున్నాం, అలాగే రాజకీయ నాయకుల ద్వారా మీరు ఏదైనా లబ్ధి పొందే ఉద్దేశంతో ఏదైనా పెద్ద ప్రయత్నం, ఒక కాంట్రాక్ట్ లాంటిదో ఏదైనా ప్రయత్నం చేస్తున్నప్పుడు అది ఈ సమయంలో మీకు కంపల్సరీగా వచ్చే అవకాశం ఉన్నది. ఇక మనకి ఇదే కుజుడు రవితో కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా మనకి ఈ మార్చి నెల 14వ తారీఖు దాకా కూడా ఈ రవి కుజులు సంచరిస్తూ ఉంటారు. ఇటు రాస్యాధిపతి పంచమాధిపతి కలిసి సంచరించడం అన్నది జాతకుడు తనలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని విశేషంగా పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క విద్వత్తుకి, మీలో ఉన్నటువంటి తెలివితేటలకి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ పెద్ద పెద్ద సంస్థల్లో ప్రవేశానికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి ఇది చాలా మంచి అవకాశాన్ని ఈ రవి కుజుల కలయిక మీకు ఈ పక్షంలో ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే మీకు ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వారికి అదనపు బాధ్యతలతో కూడుకున్న ప్రమోషన్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మీరు మీ సంతానంతో కలిసి ఏదైనా కొత్త వ్యవహారాన్ని ప్రారంభించడం కానీ, అలాగే మీ సంతానం యొక్క బెనిఫిట్ కొరకు వారికి ఏదైనా విలువైన వస్తువులు కొనడం కానీ, ఇవన్నీ కూడా సంతానం కూడా లబ్ధి పొందే అవకాశం ఉంది. మీ యొక్క అభివృద్ధికి మీ పిల్లల సహకారం కూడా సంపూర్ణంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా మీకు ఈ సమయంలో ప్రభుత్వ అధికారుల సహకారం కానీ, మీ తండ్రి గారు లేదా మీ తాతగారి యొక్క సహకారంతో వారి యొక్క నేమ్ అండ్ ఫేమ్ ఉపయోగించుకొని మీరు మీకు కావాల్సినటువంటి పనులు పూర్తి చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు ఇదే రోజున శుక్రుడు మీకు 12వ స్థానంలో తన ఉచ్చ స్థానంలోకి ప్రవేశించడం జరిగింది. శుక్రుడు అటు ధనాధిపతిగా వ్యయస్థానంలో ఉండడం వలన కుటుంబ అవసరాల కొరకు, కుటుంబంలో జరిగే శుభకార్యాల కొరకు, వ్యక్తిగతంగా మీకు ఎవరికన్నా మీ కుటుంబంలో ఎవరికన్నా బహుమతులు ఇవ్వడం కానీ, వారికి ఏమైనా విలువైన వస్తువులు, బంగారు ఆభరణాలు లాంటివి విలువైన సమాచారాన్ని సమకూర్చడం, విలువైన వస్తువులు సమకూర్చడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోరి ఏదైనా పుణ్య కార్యక్రమం నిర్వహించడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా శుక్రుడు సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉండడం వలన భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతూ ఉంటుంది. అలాగే మీ యొక్క గృహాన్ని, మీరు నివసిస్తున్నటువంటి కార్యాలయాన్ని కానీ గృహాన్ని కానీ చాలా అందంగా అలంకరించడం, కొన్ని ప్రత్యేకమైనటువంటి విదేశ వస్తువులు సేకరించడం కానీ జరుగుతూ ఉంటుంది. బట్ ఏదన్నా కుటుంబ అవసరాల కొరకు విలువైన వస్తువులు సేకరిస్తారు. మీ ఇష్టమైన వారికి, అది కాక స్త్రీలకి విలువైనటువంటి బహుమతులు కూడా ఈ సమయంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఓవరాల్గా ఈ నెల, ఈ పక్ష ప్రారంభంలో ప్రధాన గ్రహాలన్నీ కూడా లాభస్థానంలో ఉండడం జాతకుడికి పలు విధాలుగా ఆదాయం వస్తూ ఉంటుంది. అలాగే మరి శుక్రుడు వ్యయంలో ఉండడం వలన కొంతవరకు విలాసవంతమైన జీవితాన్ని, విలాసమైన హోటల్లో స్టే చేయడం కానీ, ఖరీదైన వాహనాలు ఉపయోగించడం కానీ జరుగుతూ ఉంటుంది. అలాగే ప్రధానంగా ఈ పక్షంలో జరిగే ప్రధానమైన మార్పు ఏంటంటే గురుగ్రహం. గత కొంతకాలంగా వక్రగమనంలో ఉన్నటువంటి గురుగ్రహం భాగ్య వ్యయాధిపతిగా తృతీయ స్థానంలో ఈ మార్చి 11వ తారీఖున
రుజు మార్గంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. దీనివల్ల కొంతకాలంగా సందిగ్ధంలో ఉన్నటువంటి మీ విదేశ ప్రయాణం, అంటే విదేశంలో చదువుకుందామా, స్వదేశంలో చదువుదామా, లేదంటే ఇప్పుడు ఏదైనా దూర ప్రాంత ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకుందామా, లేదంటే ఏదైనా వీసా కొరకు ప్రయత్నం చేస్తున్నాం అన్నటువంటి విదేశ ప్రయత్నానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఖచ్చితంగా అవి అంటే ముఖ్యంగా మీరు ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. ఆ నిర్ణయం వల్ల అంటే కంపల్సరిగా మీరు విదేశ ప్రయత్నానికి కలిగినటువంటి అన్ని ఇబ్బందులు కూడా మీకు అనుకూలంగా మరి మీరు ప్రయత్నం చేసిన వీసా కానీ ఏదైనా దానికి సంబంధించినటువంటి రకరకాల పాస్పోర్ట్లు, వీసాలు, H1 బీసీవి అలాంటి ఏదైనా మీకు అవి సమయానుకూలంగా మీకు మీ ప్రయత్నానికి అనుగుణంగా ఈ విదేశ ప్రయత్నానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు, ఏర్పాట్లు జరుగుతాయి. అదే విదేశంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ యొక్క సలహా సహకారంతో కొంతమంది వారు ఏదైనా కొత్త ప్రయత్నాలు చేయడం కానీ మీ యొక్క సలహాతో, మీ యొక్క సహకారంతో వారి జీవన విధానం బాగుపరుచుకునే విధంగా ఇతరులకి మీ సలహా చాలా వరకు ఉపయోగపడుతూ ఉంది. అంటే మొత్తం మీద ఈ రాశి వారికి ఇంచుమించు అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉండడం వల్ల ఈ పక్షమంతా జాతకుడికి చాలా అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక గౌరవం లాంటిది, ఒక గుర్తింపు లాంటిది రావడం జరుగుతుంది. గోచార ఫలితాలు పరిశీలించినప్పుడు కానీ వాటిని అనుసరిస్తున్న వారు మనకి ఏ సమయంలో ఏ గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే మనకి మంచి ఫలితం వస్తుందో నిర్ణయించుకొని ఆ గ్రహం మంచి స్థితిలో ఉన్న సమయంలో ఆ గ్రహానికి సంబంధించినటువంటి దానం కానీ, జపం కానీ, పూజ కానీ చేయడం వల్ల ఆ గ్రహం మనకు అనుకూలిస్తుంది. ఏదన్నా ఒక గ్రహం నీచ స్థితిలోనో, శత్రుస్థానంలోనో, వేరే బంధన యోగంలో ఉన్నప్పుడు మనం ఆ గ్రహానికి ఎన్ని పరిహారాలు చేసినా పెద్దగా దాని ఫలితం అన్నది మనం పొందలేకపోతూ ఉంటాం. అదే గ్రహం ఉచ్చస్థితిలోనో, మిత్రస్థానంలోనో, స్వక్షేత్రంలోనో బలవంతుడై ఉన్నప్పుడు ఆ గ్రహాన్ని మనం సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సులభంగా మన సమస్యలు పరిష్కరించుకోవచ్చు. అంటే ప్రతి గ్రహానికి కూడా అన్ని రకాల ఫలితాలు ఇచ్చే బలాన్ని కలిగి ఉంటాయి. రవి ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. అలాగే ఇప్పుడు ఈ సమయంలో, ఈ పక్షంలో మనకి ఏ గ్రహాన్ని మనం ప్రసన్నం చేసుకోవాలంటే శుక్రగ్రహాన్ని, అంటే శుక్రుడు ఈ 15 రోజులు కూడా ఉచ్చస్థితిలో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఆ కారణం వల్ల ఏంటంటే మీరు శుక్రుని యొక్క కారకత్వాలు, శుక్రుడు అన్ని ఇవ్వగలడు, ఆరోగ్యాన్ని ఇవ్వగలడు, మృత సంజీవిని విద్య తెలుసున్నవాడు, అంటే మరణించిన వాళ్ళని కూడా బతికించగలడు. అంటే మరణం అంటే కేవలం ప్రాణం పోవడమే కాకుండా ఏ విధంగా వాడు జీవోత్సవంలో ఉన్న తిరిగి ఐశ్వర్యాన్ని ఇచ్చో, ప్రాణం పోసో, శక్తినిచ్చో మళ్ళా జీవాన్ని నింపగలనమాట. అటువంటి శుక్రుడు మరి ప్రస్తుతం ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఏ రాశివారైనా శుక్రగ్రహ అనుగ్రహం కోసం మరి లక్ష్మీ అమ్మవారిని పూజించడం, సో ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవి. అంటే సింపుల్గా పరిహారం పొందాలి, శుక్రగ్రహ అనుగ్రహం పొందాలంటే స్త్రీలని గౌరవించాలి. ప్రధానంగా స్త్రీలని గౌరవించడం, భార్య, చెల్లెలు, వదిన గారు, మదరు, ఎవరైనా సరే స్త్రీలని మీకు బయట వాళ్ళకి అక్కర్లేదు కానీ దగ్గర బంధువుల్లో, రక్త సంబంధికుల్లో మీకు మంచి సౌభాగ్యంతో, అదృష్టంతో ఉన్న స్త్రీలను గౌరవించి వారికి విధి విధానంగా సత్కరించి వారికి పసుపు కుంకాలు, చీర, జాకెట్టు, పసుపు కుంకం, గాజులు, ఈ సౌభాగ్య వస్తువులు ఆ స్త్రీలకి మీరు కానుకగా ఇవ్వడం వల్ల మరి అంటే వాళ్ళు అదృష్టంగా స్వీకరించాలి, వాళ్ళు మీ బాగును కూడా కోరుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఎవరినైతే ఈ బహుమతులు సత్కరిస్తాం వాళ్ళు మీ యొక్క చెడును కోరుకుంటే మళ్ళీ ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఎవరైతే మీ యొక్క సత్కారాన్ని సంతోషిస్తారో, మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటారో అటువంటి వారికి కనీసం 6 లేదంటే కనీసం 2 అయినా సత్కరించడం వల్ల కంప్లీట్గా మీరు శుక్రగ్రహ అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ సమయంలో మీరు అలాగా సత్కరించవచ్చు. లేని పక్షంలో మరి శ్రీ సూక్తం కానీ, కనకదార స్తోత్రం కానీ, లక్ష్మీ స్తోత్రం కానీ పారాయణ చేయొచ్చు. లేదు ఇవన్నీ కుదరదనుకుంటే శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయంలో, స్త్రీ దేవత ఆలయంలో
ఎరుపు రంగు పుష్పాలు, గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు కానీ ఒక 6, అలాగే 6 దానిమ్మ పళ్ళు అమ్మవారి ఆలయంలో భక్తులకు సమర్పించడం కానీ మరి అమ్మవారికి సమర్పించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ శుక్రగ్రహ అనుగ్రహం వస్తుంది. శుక్రగ్రహం అనుగ్రహం ఉంటేనే మీ యొక్క కాపురం, ధనం, ఐశ్వర్యం అన్నీ అనుకూలించే అవకాశం ఉంది. స్వస్తి.